జాండిస్ వచ్చిన పేషెంట్లలో ఏ ఆహారం తీసుకోవాలి అని. కాకపోతే వాళ్ళు కామన్‌గా అడిగిన క్వెషన్, మేడం అసలు ఆహారం పెరుగన్నం తప్ప ఏం పెట్టట్లేదు. ఏం తినొచ్చంటారు అని. సో, చాలా కామన్‌గా మనం చూస్తుంటాం జాండిస్ రాగానే సహజంగా ఇడ్లీ గాని, పెరుగన్నం మాత్రమే పెడుతూ వేరే ఫుడ్ అంతా ఆపేసి అలా చేయడం జరుగుతుంది. అలా చేయడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే న్యూట్రిషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రికవరీ ఆఫ్ జాండిస్ అండ్ అదర్ లివర్ డిజార్డర్స్ అన్నమాట. సో, మంచి పౌష్టిక ఆహారం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది పేషెంట్‌కి. అప్పుడు రికవరీ కూడా బావుంటుంది. అలానే పప్పు ధాన్యాలు గానీ, వేరే ఎగ్ అలాంటివన్నీ కూడా వితౌట్ యెల్లో పార్ట్ తీసుకోవచ్చు. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాళ్ళు ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగితే మంచిది. అట్‌లీస్ట్ 2 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే తాగుతూ, ఇలాంటి బాగా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ అండ్ ఆయిల్ అవాయిడ్ చేస్తుంటే వాళ్ళ రికవరీ బావుంటుందనమాట. అలా అని తప్ప వేరే విధంగా ఆలోచించి సరైన న్యూట్రిషన్ ఇవ్వక వాళ్ళకి ఓన్లీ పెరుగన్నము లేదా ఒకటే అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఇచ్చుకుంటూ వాళ్ళకి అలా పెడితే ఇంకా వీక్ అయిపోయి రికవరీ లేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది.